ఒక్కరోజు మీరు తినే ఆహారాన్ని కాసేపు పక్కన పెడితే మీ శరీరంలో ఎలాంటి అద్భుతం జరుగుతుందో ఈరోజు సైన్స్ ప్రూఫ్స్తో సహా చూద్దాం. 2016లో జపాన్కు చెందిన యోషినోరి ఓషుమి అనే సైంటిస్ట్కు నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఆయన కనిపెట్టింది ఏంటో తెలుసా? మన బాడీకి కొన్ని గంటల పాటు ఆహారం ఇవ్వకుండా ఉంటే శరీరం లోపల ఉన్న బ్యాడ్ సెల్స్ని, వేస్ట్ ప్రోటీన్స్ని, ఇంకా చెప్పాలంటే క్యాన్సర్ క్రియేట్ చేసే సెల్స్ని కూడా వెతికి మళ్ళీ వాటిని రిపేర్ చేస్తుంది. దీన్నే సైన్స్లో ఆటోఫేజీ అంటారు. అంటే రోగాలు వచ్చాక హాస్పిటల్స్ చుట్టూ తిరగడం కంటే కూడా రాకుండా మన శరీరాన్ని మనమే క్లీన్ చేసుకునే ఒక డివైన్ మెకానిజం ఈ ఉపవాసం. అసలు వారంలో లేదా నెలలో కొన్ని పర్టికులర్ రోజుల్లోనే ఎందుకు ఉపవాసం ఉండాలి? దీని వెనుక ప్రకృతి రహస్యం దాగి ఉంది. మన భూమి మీద ఎలాగైతే ఎక్కువ భాగం నీరుందో మన మానవ శరీరంలో కూడా దాదాపు 70% నీరే ఉంటుంది. చంద్రుడి గమనాన్ని బట్టి సముద్రంలో అలలు ఎలాగైతే ఎగసి పడతాయో అలాగే నెలలో వచ్చే అమావాస్య, పౌర్ణమి మరియు ఏకాదశి లాంటి రోజుల్లో ప్రకృతిలో కాస్మిక్ ఎనర్జీ మరియు గ్రావిటేషనల్ పుల్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఈ ప్రభావం మన బాడీలోని లిక్విడ్ లెవెల్స్ మీద, మైండ్ మీద ఖచ్చితంగా పడుతుంది. అందుకే మన పెద్దలు ఏం చెప్పారంటే ఇలాంటి ప్రత్యేకమైన రోజుల్లో డైజెస్టివ్ సిస్టమ్కి కాస్త రెస్ట్ ఇస్తే బాడీలో యాసిడ్ లెవెల్స్ బ్యాలెన్స్ అవుతాయి. మైండ్ చాలా ప్రశాంతంగా ఫోకస్డ్గా మారుతుంది. ఇప్పుడు ఒకవేళ మీరు రేపు ఫాస్టింగ్ ఉంటే మీ బాడీలో అవర్ బై అవర్ ఏం జరుగుతుందో చూద్దాం. మొదటి 8 గంటలు మీరు తిన్నది కంప్లీట్గా డైజెస్ట్ అయిపోయి బ్లడ్ షుగర్ లెవెల్స్ స్టేబుల్ అవుతాయి. ప్యాంక్రియాస్ ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటాయి. 12 గంటల తర్వాత మీ బాడీలోని గ్లూకోజ్ స్టోర్స్ అన్నీ అయిపోతాయి. ఇక శరీరం ఎనర్జీ కోసం ఆల్రెడీ స్టోర్ ఉన్న ఫ్యాట్ని బర్న్ చేయడం మొదలు పెడుతుంది. ఫ్యాట్ లాస్ స్టోర్ అయ్యే స్టేజ్ ఇదే. 16 గంటల తర్వాత ఇక్కడే ఆటోఫేజీ పీక్స్కి వెళ్తుంది. శరీరం తనకు తానే డాక్టర్లా మారి ఆల్రెడీ చనిపోయిన టిష్యూస్ని, టాక్సిన్స్ని అన్నీ క్లియర్ చేస్తుంది. 24 గంటలు కంప్లీట్ అయ్యేసరికి గట్ లైనింగ్ కంప్లీట్గా రిపేర్ అవుతుంది. బ్రెయిన్లో BDNF అనే ప్రోటీన్ రిలీజ్ అయ్యి మెమొరీ, ఫోకస్ అండ్ బ్రెయిన్ ఫంక్షన్ని డబుల్ చేస్తుంది. ఇలాంటి అద్భుతమైన హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ప్రపంచంలో ఏ సంస్కృతిని చూసినా ఉపవాసానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. ముస్లిమ్స్ ఆచరించే రంజాన్ ఉపవాసాలు, క్రైస్తవ సాంప్రదాయంలో గుడ్ ఫ్రైడేకి ముందు వచ్చే 40 రోజుల లెంట్ ఫాస్టింగ్, హిందూ సాంప్రదాయంలో ఏకాదశితో పాటు మహాశివరాత్రి జాగరణ, కార్తీక మాస సోమవారాలు, శ్రావణ మాస శనివారాలు లాంటివి ఉన్నాయి. ముఖ్యంగా వర్షాకాలంలో రోగాలు ఎక్కువగా వచ్చే టైంలో ఇలా వారానికి ఒక రోజు లైట్ ఫుడ్ లేదా ఫాస్టింగ్ ఉండడం వలన ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది. పేరు ఏదైనా మోడర్న్ వరల్డ్ దీనికి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అని కొత్త పేరు పెట్టినా దీని వెనుక ఉన్న అసలు రహస్యం మన ఆరోగ్యం మాత్రమే. అసలు ఫాస్టింగ్ ఎలా చేయాలో సింపుల్గా చూద్దాం. మీ బాడీ కెపాసిటీని బట్టి 3 రకాలుగా చేయొచ్చు. ఒకటి నిర్జల ఉపవాసం అంటే డ్రై ఫాస్టింగ్. ఇది ఉపవాసాలన్నింటిలోకి అత్యంత శక్తివంతమైనదిగా భావిస్తారు. ఇందులో రోజంతా ఆహారంతో పాటు ఒక్క చుక్క నీరు కూడా తీసుకోరు. అసలు నీళ్లు కూడా తాగకపోతే బాడీ ఎలా క్లీన్ అవుతుంది అని డౌట్ రావచ్చు. నిజానికి నీళ్లు తాగకపోతేనే బాడీలో క్లీనింగ్ ప్రాసెస్ అంటే ఆటోఫేజీ ఇంకా వేగంగా జరుగుతుంది. ఎలాగంటే మన శరీరానికి బయట నుండి నీరు అందినప్పుడు అది బ్రతకడం కోసం లోపల ఉన్న పాత కణాలు, పనికిరాని కొవ్వు మరియు ఇన్ఫ్లమేషన్కి కారణమయ్యే టాక్సిక్ లిక్విడ్లోని హైడ్రోజన్ని విడగొట్టి మెటబాలిక్ వాటర్లో మార్చుకుంటుంది. అంటే బాడీ తనను తానే లోపల నుంచి మురికి నీటిని బయటికి నెట్టేసే ఒక డీప్ హైడ్రో మెకానిజం అన్నమాట. సో నీరు అందకపోవడం వలన బాడీలోని బ్యాక్టీరియా, వైరస్లు త్వరగా చనిపోతాయి. ఎందుకంటే వాటికి బతకడానికి మాయిశ్చర్ కావాలి. ఈ ఉపవాసం వలన బెనిఫిట్స్ ఏంటంటే ఆటోఫేజీ 3 రెట్లు వేగంగా జరుగుతుంది. శరీరంలో ఎక్కడైనా చాలా ఇయర్స్ నుంచి ఇన్ఫ్లమేషన్, జాయింట్ పెయిన్స్ ఉంటే అవి వేగంగా తగ్గుతాయి. లివర్ మరియు కిడ్నీలు లోతైన స్థాయిలో డీటాక్స్ అవుతాయి. రెండవది సజల ఉపవాసం, వాటర్ ఫాస్టింగ్. ఇది మోడర్న్ సైన్స్ ఎక్కువగా రికమెండ్ చేసే పద్ధతి. ఇందులో అన్నం తినరు కానీ కేవలం నీళ్లు, నిమ్మకాయ నీళ్లు, కొబ్బరి నీళ్లు మాత్రమే తాగుతారు. ఈ ఉపవాసంలో బాడీ ఎలా క్లీన్ అవుతుంది? మనం తాగే నీరు కిడ్నీల ద్వారా లోపల ఉన్న వ్యర్థాలని యూరిన్ రూపంలోకి నిరంతరం బయటకు పంపడానికి సహాయపడుతుంది. దీనివలన బెనిఫిట్స్: బాడీ అస్సలు డీహైడ్రేట్ అవ్వదు కాబట్టి తలనొప్పి లేదా నీరసం లాంటివి రావు. బ్లడ్లో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ కరుగుతుంది. మన జీర్ణ వ్యవస్థకు కంప్లీట్గా రెస్ట్ దొరుకుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. మూడవది ఫలాహారం అంటే ఫ్రూట్ ఆర్ లైట్ ఫాస్టింగ్. ఇది పూర్తిగా ఉపవాసం చేయలేని వాళ్ళ కోసం డిజైన్ చేయబడింది. ఇందులో అన్నం, పప్పులు, హెవీ గ్రెయిన్స్ ఆపేసి కేవలం పండ్లు, జ్యూస్లు లేదా డ్రై ఫ్రూట్స్ తింటారు. ఈ ఉపవాసంలో బాడీ ఎలా క్లీన్ అవుతుంది? పండ్లలో ఉండే ఫైబర్ అంటే పీచు పదార్థం మరియు యాంటీ ఆక్సిడెంట్స్ పేగుల్లో పేరుకుపోయిన పాత మలాన్ని, వ్యర్థాలను క్లీన్ చేస్తాయి. ప్రధాన బెనిఫిట్స్: శరీరానికి ఇన్స్టెంట్గా విటమిన్స్, మినరల్స్ అందుతాయి కాబట్టి నీరసం రాదు. లివర్ మీద డైజెషన్ ప్రెజర్ 80% వరకు తగ్గిపోతుంది. ఎందుకంటే మనం హెవీ ఫుడ్స్ తీసుకోవట్లేదు కాబట్టి. షుగర్ పేషెంట్లు, వయసైన వాళ్ళు లేదా టాబ్లెట్లు వాడేవాళ్ళు హెల్త్ పాడకుండా సేఫ్గా చేయగలిగే ఉపవాసం ఇది. బిగినర్స్ అయితే డైరెక్ట్గా నిర్జల ఉపవాసం చేయకూడదు. మొదట ఫలాహారం లేదా సజల ఉపవాసంతో స్టార్ట్ చేసి
బాడీ అలవాటు పడ్డాక నిర్జల ఉపవాసం ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.